నా ప్రేమ నీకోసమే 63rd చాప్టర్. పాపని డిశ్చార్జ్ చేసే రోజు విష్ణుగారు రాధిక గారు కూడా వస్తారు. అలాగే వినయ్ తాన్వి కూడా వస్తారు. వినయ్ ఇంకా విష్ణుగారు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి ఇక వెళ్దాం అని అంటారు. ఆ రోజు మార్నింగ్ నుండి దక్షకి మనసులో లేదు. అతనికి పాపని వదిలిపెట్టాలని లేదు. అలాగని ఒక తల్లికి కూతుర్ని దూరం చేయలేడు. ఏం చేయాలో అర్థం కాక భారంగానే అడుగులు ముందుకు వేస్తాడు దక్ష పాపని ఎత్తుకుని. విష్ణుగారికి రాధిక గారికి కూడా అదే ఆలోచన ఉంది. ఇప్పుడు దక్ష పాపని తీసుకుని వెళ్తాడా లేక ఇంటికి వస్తాడా? వస్తే ఇందు రాణిస్తుందా అని అనుమానంగా ఆలోచిస్తూ ఉంటారు. బయటికి రాగానే అమ్మా ఇందు, మన కార్ తీసుకొచ్చాను, అక్కడ ఉంది, తీసుకొస్తాను అంటారు విష్ణుగారు. స్కూటీ కూడా ఇక్కడే ఉంది కదా నాన్న అంటుంది ఇందు. అవును అంటారు విష్ణుగారు. ఇక్కడ వినయ్ ఇంకా తాన్వి దక్ష వైపు ఇందు వైపు మార్చి మార్చి చూస్తారు, ఏం జరుగుతుందా అన్నట్టు. పాపని ఇటివ్వు అనగానే దక్ష ప్రాణం జల్లుమంటుంది. నో మమ్మా, నేను డాడీ దగ్గరే ఉంటాను అంటుంది ఇష్యూ బేబీ. నువ్వు మీ డాడీ దగ్గరే ఉంటే కార్ ఎవరు డ్రైవ్ చేస్తారు అనగానే ఇందు వైపు చూస్తాడు. ఇందులో ఎంత వెతికినా ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించదు. తన ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు ఎవరికి. తాతయ్య డ్రైవ్ చేస్తారు కదా మమ్మా అని ఇష్యూ అంటే, తాతయ్య వాళ్ళు స్కూటీ మీద వస్తారు, మనం కార్లో వెళ్దాం అనగానే ఓకే అని ఇందు దగ్గరికి వెళ్తుంది. ఇష్యూని ఎత్తుకుని ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది ఇందు. దక్ష మాత్రం అలాగే నిలబడతాడు. బాబు తొందరగా వచ్చేయండి, మేము వెళ్తాము అని విష్ణుగారు రాధిక గారు అక్కడి నుంచి వెళ్తారు. డాడీ తొందరగా రా అని ఇష్యూ అనగానే దక్ష వెళ్ళి కార్లో కూర్చుని కార్ స్టార్ట్ చేస్తాడు. వినయ్ ఇంకా తాన్వి మాత్రమే అక్కడ మిగులుతారు. ఇప్పటికైనా వీళ్ళు కలుస్తారా, శివ కోరిక తీరుతుందా అని అంటాడు వినయ్. ఏమో అంతా ఇష్యుదయ అని అంటుంది తాన్వి. ఇక వెళ్దామా మనం కూడా అని వినయ్ అనగానే, తమరు వెళ్ళండి, నా క్యాబ్ వచ్చింది, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అని అక్కడికి వచ్చిన క్యాబ్లో ఎక్కి తుర్రుమంటుంది తాన్వి పాప. ఉసురుమంటూ ఒక్కడే వెళ్ళిపోతాడు వినయ్ ఆఫీస్కి. విష్ణుగారు రాధిక గారు ఒక 5 minutes ముందు వస్తారు. వెనకాలే ఇష్యూ వాళ్ళు వస్తారు. కార్లో వస్తుంటే హాయిగా నిద్ర పట్టేస్తుంది బుడ్డదానికి. పాపని ఎత్తుకుని దిగుతుంది ఇందు. దక్ష కార్ దిగకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు, లోపలికి వెళ్ళాలా వద్దా అని. దక్ష రావట్లేదని అర్థమైన ఇందు వెనక్కి తిరిగి చూస్తుంది. ఇందుని చూసి కార్ దిగి కీస్ తనకి ఇవ్వడానికి ముందుకు వస్తూ ఇష్యూ లేస్తే బాగుండు అనుకుంటూ ఉంటాడు. ఇందు ముందుకు వచ్చి కార్ కీస్ ముందుకు పెడతాడు. వాటిని ఒకసారి దక్ష వైపు ఒకసారి చూసి కీస్ తీసుకుని ముందుకు వెళ్తుంటది. దక్షకి పాపని వదిలి వెళ్ళాలి అనిపించట్లేదు. అలాగని పిలవకుండా లోపలికి వెళ్ళాలి అని కూడా అనిపించట్లేదు. అక్కడే ఆగిపోతాయి అతని అడుగులు. గుమ్మం దగ్గరికి వెళ్లేసరికి ఇక ఇందు పిలవదని అర్థమై వెనక్కి తిరిగేలోపు డాడీ అంటూ మత్తుగా పిలుస్తుంది ఇష్యూ బేబీ. దక్ష వెంటనే ముందుకు వచ్చి హా బేబీ అని ఇష్యూని ఇందు చేతిలోంచి తీసుకుని ఫాస్ట్గా లోపలికి వెళ్తాడు, ఇందుని పట్టించుకోకుండా. ఇందు ఇద్దరిని చూస్తూనే లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన దక్షిని చూసి పాపని రూంలో పడుకోబెట్టు బాబు అనగానే రూంలోకి వెళ్లి ఇష్యూని బెడ్ మీద దింపి, నువ్వు ఓకేనా బేబీ, పెయిన్ ఏం లేదుగా అని అంటాడు మృదువుగా. నో డాడీ, నాకు పెయిన్ ఏం లేదు, ఐఎమ్ ఫైన్ అని చెప్తుంది ఇష్యూ బేబీ. ఇందు కూడా లోపలికి వచ్చి, ఇష్యూ పడుకుంటావా లేకపోతే ఫ్రెష్ చేయించనా అని అడుగుతుంది ఇందు. మమ్మా, నేను బాత్ చేస్తా, నాకు ఏదో స్మెల్ వస్తుంది అంటూ చిరగ్గా ఫేస్ పెడుతుంది ఇష్యూ పాప.
ఆ మెడిసిన్ స్మెల్ బాత్ చేస్తే పోతుంది, పద వెళ్దాం అని ఇష్యుని ఎత్తుకుంటే, ఇప్పుడు బాత్ అవసరమా అంటాడు దక్ష. ఎందుకు అన్నట్టు ఇందు చూస్తే, అంటే తలకి కట్టుంది కదా అని అంటాడు. నేను తడవకుండా చేయిస్తాను అంటుంది ఇందు. హా, కొంచెం మెల్లిగా సోప్రాయి, అక్కడక్కడ చిన్న దెబ్బలున్నాయి కదా అంటాడు మళ్ళీ. హా సరే అని ముందుకు కదులుతుంది. హా, మరీ హాట్ కాకుండా మరీ కూల్ కాకుండా గోరువెచ్చని వాటర్ పోయి అంటాడు మళ్ళీ. హా అని మళ్ళీ ముందుకు కదులుతుంది. అది తల మీద నుండి పోయకు, దెబ్బ తగిలింది కదా అని మళ్ళీ అనగానే దక్ష వైపు తిరిగి ఇష్యుని తీసుకొచ్చి దక్ష చేతిలో పెట్టి, నువ్వే నీకు వచ్చినట్టు చేయించుకో అని కోపంగా చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. వెళ్తున్న ఇందు వైపు ఒకసారి చూసి తర్వాత ఇష్యూ వైపు చూసి నవ్వుతూ, చేద్దామా బాత్ అనగానే ఓకే అని అంటుంది ఇష్యూ బేబీ. బయటికి వచ్చిన ఇందు అసహనంగా ఉండడం చూసిన రాధిక గారు, ఏంటే అలా ఉన్నావు, పాపకి స్నానం చేస్తా అని వెళ్ళావు కదా, ఏమైంది, చేయించకుండానే వచ్చావు అని అడుగుతుంది రాధిక గారు. నేను స్నానం చేయిస్తే ఆయన గారి కూతురు కందిపోతుందట, అందుకే అతన్నే పోసుకోమని చెప్పి వచ్చాను, సరేనా అని విసుగ్గా అంటుంది ఇందు. సరేలే, నువ్వు కూడా వెళ్ళి మా రూంలో ఫ్రెష్ అయ్యిరా, బ్రేక్ఫాస్ట్ చేద్దు కాని అని అనేసరికి రూంలోకి వెళ్లి తన బట్టలు తీసుకుంటూ ఉంటే బాత్రూంలోంచి వాళ్ళ అల్లరి విని అని నిట్టూర్చి రాధిక వాళ్ళ రూంలోకి వెళ్లి ఫ్రెష్ అవుతుంది ఇందు. పాపని ఫ్రెష్ చేయించి టవల్తో పొడిపొడిగా తూడ్చి రూంలోకి పంపి పనిలో పనిగా తను కూడా స్నానం చేసి టవల్ కట్టుకుని ఆ రూంకి వస్తాడు. తనకి ప్రస్తుతం డ్రెస్ లేక విడిచిన డ్రెస్సే వేసుకుని తర్వాత వినయ్తో డ్రెస్ తెప్పించుకోవాలి అనుకుంటాడు దక్షబాబు. ఫస్ట్ అయితే పాపకి డ్రెస్ వేసి తలకి ఉన్న బ్యాండేజ్ మార్చి ఫ్రెష్ పెడుతూ ఉండగా విష్ణుగారు అక్కడికి వస్తారు. దక్షని అలా చూసి, బాబు బట్టలు లేవనుకుంటా కదా అని అడిగితే, నేను వినయ్తో డ్రెస్ తెప్పించుకుంటాను, ఈవినింగ్ ఇప్పుడు ఇదే వేసుకుంటాను అంటాడు దక్ష. ఇప్పుడు అదెందుకులే బాబు, అసలే హాస్పిటల్లో నుండి వచ్చేశాం కదా అని అక్కడే వార్డ్రోబ్ నుండి ఒక డ్రెస్ తెచ్చి తనకి ఇచ్చి ఇది వేసుకోమని అంటారు విష్ణుగారు. అది ఆయన డ్రెస్ ఏమో అనుకుని, మీది నాకు సెట్ అవ్వదు అని చెప్తాడు దక్షబాబు. ఇది నాది కాదు బాబు, శివ కోసం తీసుకున్నది ఇందు, కానీ అతను ఎప్పుడు వేసుకోలేదు, అంటే వేసుకునే టైం లేదు అని, నీకు కరెక్ట్గా వస్తుంది, వేసుకుని రండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని ఇష్యుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు విష్ణుగారు. కాసేపు ఆ డ్రెస్ ని చూస్తూ గడిపి ఇక వేసుకుంటాడు. సరిగ్గా ఫిట్ అవుతుంది ఆ డ్రెస్సు దక్షకి. ఒకసారి అద్దంలో చూసుకుని బయటికి వచ్చేస్తాడు. అప్పటికే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉండడంతో దక్షని చూసిన ఇషు, డాడీ రా అని పిలవగానే అటువైపు వెళ్తాడు దక్షబాబు. దక్షని చూడగానే ఆ డ్రెస్ గుర్తుపడుతుంది ఇందు. శివ బర్త్డే కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేయాలని తీసుకుంది. కానీ ఆ డే రాకముందే శివ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆ డ్రెస్ ని చూడగానే శివ గుర్తొచ్చి బాధ, అది దక్ష వేసుకున్నందుకు కోపం కూడా వచ్చి, నీకు వేసుకోవడానికి వేరే డ్రెస్సే దొరకలేదా, ఇదెందుకు వేసుకున్నావు అని అరిచేస్తుంది ఇందు. దక్షకి చాలా ఎంబారెసింగ్ గా అనిపిస్తుంది. ఆ డ్రెస్ వేసుకుని తప్పు చేశాడేమో అనిపించింది. ఇందు, నేనే ఇచ్చాను డ్రెస్ అతనికి అని విష్ణుగారు అంటారు. మమ్మా, ఎందుకు స్కోల్ చేస్తున్నావు డాడీని, ఆ డ్రెస్ డాడీకి చాలా బాగుంది అని ఇష్యూ అంటే దక్ష వైపు ఒకసారి చూస్తుంది. నిజంగానే తనకి ఆ డ్రెస్ బాగా సూట్ అయింది. కానీ ఇందు అది ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వెంటనే మొహం తిప్పుకుంది. దక్ష వెంటనే రూంలోకి వెళ్లి ఆ డ్రెస్ తీసి తను విడిచిన డ్రెస్ వేసుకుని డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటాడు.
అరగంటలో వచ్చేలా. చాలా అంటే చాలా అసహనంగా ఉంది అతనికి అక్కడ ఉండాలంటే. కాని ఇష్యూ కోసం తప్పదు. విష్ణుగారు వెళ్లి దక్షిణి ఒకసారి చూసి ఎలా ఉండేవాడు, పాప కోసం ఎంత తగ్గుతున్నాడో అర్థమయ్యి, బాబూ తినేవురా అంటారు విష్ణుగారు. లేదండి, నాకు వద్దు. మీకు ఒక విషయం చెప్పాలి. ఇష్యూని మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి చూపించే వరకు ఇక్కడ ఉంటాను. నేను తర్వాత వెళ్ళిపోతాను. ఆలోపు నా తిండి బట్టలు నేను చూసుకోగలను. మీరు ఇబ్బంది పడకండి. ఒక 4 రోజులు నన్ను ఉండనివ్వండి ఇక్కడ అని డ్రెస్ రావడంతో వెళ్ళి తీసుకుంటాడు. ఇందు అదంతా చూస్తూనే ఉంటుంది కానీ ఏం మాట్లాడదు. దక్ష డ్రెస్ మార్చుకుని ఆ రూంలోనే ఉండి వినయ్కి ఫోన్ చేసి తనవి ఒక 4 డ్రెస్సులు ల్యాప్టాప్ పంపించమంటాడు. ఇక బ్రేక్ఫాస్ట్ చేసే మూడ్ లేక లంచ్ ఆర్డర్ పెట్టుకోవచ్చని. ఇష్యూ ఇంకా రూంలోకి రాకపోవడంతో బెడ్ రెస్ట్ కి ఆని కళ్ళు మూసుకుంటాడు. తెలియకుండానే నిద్ర పట్టేస్తుంది దక్షకి. ఇష్యూకి తినిపించి టాబ్లెట్స్ వేసి కాసేపు పడుకుందు పదా అని లోపలికి తీసుకువచ్చే లోపు దక్ష నిద్రపోతూ కనిపిస్తాడు. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు సరిగ్గా నిద్రపోయిందే లేదు. అందుకే ఇందు కూడా ఏమనాలని అనుకోలేదు. ఇష్యూని కూడా పక్కనే పడుకోబెట్టి వెళ్ళిపోతుంది ఇందు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 63rd చాప్టర్. దక్షబాబు చాలా తగ్గుతున్నాడు కదా పాప కోసం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి.